వీళ్ళు ఫుడ్ తినాలన్నా తినలేరా? వీళ్ళు ఫుడ్ తింటే, ఆహారం తీసుకుంటే పొట్టలో ఉంచుకోలేరా? ఎవరు వాళ్ళు? ఏంటో చెప్తారండి. సరే, ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి అంటే 12 to 18 అవర్స్ తినకుండా ఉండి హెల్త్ బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళని, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళని ఈ రోజుల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. అంతేకాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వెయిట్ లాస్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఇబ్బందులు పడ్డా వెయిట్ బాగా తగ్గుతున్నారు, హెల్త్ కూడా బెటర్ అవుతుంది. అసలు ఫుడ్ అంటేనే మనకు ఒక ఎమోషను, ఒక సెలబ్రేషను, ఒక మెమొరీ. ఏ అకేషన్ అయినా ఫుడ్తోనే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అయితే ఈ రోజుల్లో కొన్ని రకాల ఈటింగ్ డిజార్డర్స్ కూడా గురవుతున్నారు. తెలుసా ఏంటో? కొన్ని చెప్తారండి. ఎనరెక్సియా నర్వోసా. వీళ్ళకి ఫుడ్ చూస్తేనే విషంలా కనిపిస్తుంది, తినాలంటే భయం, కొంచెం కొంచెం తినకుండా ఇంకా అసలు తినకుండా అయిపోతారు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ గురవుతారు, మరణానికి చేరువైన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం, న్యూస్లో కూడా వింటుంటాం. ఇంకా బులిమియా నర్వోసా. దీనిలో వీళ్ళకి తిన్నప్పుడు తినేస్తారు, తర్వాత కొంతసేపటికి గిల్ట్ అనిపించేసి వామిటింగ్స్ చేసుకోవడం, కడుపులో అసలు ఉంచుకోలేరు, లేకపోతే లాక్సేటివ్స్ వాడి మోషన్స్ చేసుకోవడం. అంటే ఫుడ్ని అసలు పొట్టలో ఉండకూడదు అన్న కాన్సెప్ట్తో ఉంటారనమాట. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్. ఇంకా బింజ్ ఈటింగ్ డిజార్డర్. దీంట్లో ఏంటంటే తిన్నప్పుడు అమ్మో ఎక్కువ తినేస్తున్నాం అని భయపడతారు, వదిలేస్తారు, మళ్ళీ కొంతసేపటికి తింటారు, అలా రోజంతా తింటూనే ఉంటారు అనమాట. ఇది ఒక రకమైన డిజార్డర్. ఇలాగ అనేక రకాల డిజార్డర్స్ తోటి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్కి గురయ్యే వాళ్ళని కూడా చూస్తున్నాం. చేసేది ఏముంది, 3 పూట్ల కొంచెం లేదా 2 పూట్ల బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడమే. ఏమంటారు?